సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఉన్నత చదువుల పుణ్యమా అని చాలా కుటుంబాల్లోని పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. ఒకసారి విదేశాలకు వెళ్లిపోయాక తిరిగి మన దేశం రావడానికి ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడడం లేదు. తమకు తమ పిల్లలకు విదేశాల్లోనే మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ల ఉద్దేశం. తల్లిదండ్రులు అడపాదడపా తమ పిల్లల్ని చూసేందుకు విదేశాలకు వెళ్లినా వాళ్లతో పాటు అక్కడే ఉండిపోయేందుకు ఇష్టపడడం లేదు. తమ స్వంత ఇంట్లో స్వంత గడ్డ మీదే తమకు అలవాటైన సంస్కృతి సాంప్రదాయాల మధ్యే జీవించాలని కోరుకుంటారు. అలా ముగ్గురు పిల్లలు విదేశాల్లో స్థిరపడిన వృద్ధ దంపతులు తమ పిల్లల్లాగే అందరు పిల్లలు చదువుకోగలిగితే ఎంత బాగుంటుందని ఆలోచించారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ప్రతిరోజు వెరైటీ రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి మనతో ఉన్నారు కీర్తి గారు. మరి కీర్తి గారు ఈ రోజు మనకి ఏ వంటని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కీర్తి గారు. నమస్కారం అండి. కీర్తి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. సో మరి ఈ రోజు మా సకల కోసం ఏం వంటను చేయబోతున్నారు? స్వీట్ కార్న్ మటర్ రోల్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. గోధుమ పిండి, కారం, పచ్చి బఠానీ, క్యారెట్ తురుము, పాలకూర, స్వీట్ కార్న్, బటర్, ఆయిల్, ఆలూ పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ, లవంగా, గరం మసాలా, ఉప్పు, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ గోధుమ పిండిని ఇలాగా 1 అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. దీన్ని రోల్స్ లా చేసుకోవాలి. ఫస్ట్ అంతకన్నా ముందు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుని తర్వాత రోల్స్ చేసుకోవాలి. ఓకే, కర్రీ అయిపోయేలోపు రోల్స్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం బాగా వేసుకోవాలి. ఓకే. సో బటర్ లో ఆయిల్ మిక్స్ చేస్తున్నారు. బటర్ లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఓకే. సో ఆయిల్ వేడి రావాలా? ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్. సో మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే. సో మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొంచెం లైట్గా. ఓకే. సో ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేసుకోవాలి. పాలకూర వేసుకుందాం. సో పాలకూర చిన్న చిన్న ముక్కలా తరిగి పెట్టుకున్నారా? చిన్న చిన్న ముక్కలు బాగా సన్నంగా తరుక్కొని పాలకూర వేసుకోవాలి. ఓకే. పాలకూర మగ్గినట్లే కదా ఇంకా? నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకుంటే. ఓకే. జీడిపప్పు ఫ్రై చేసుకుంటాం. కొంచెం బటర్ వేసుకోవాలి. ఓకే. సో మనకి కర్రీ అయ్యేలోపు అటు చపాతీ చేసుకోవచ్చు, అలాగే ఒకవైపు మనం జీడిపప్పు ఇవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. తక్కువ టైంలో. ఓకే. సో ఇచ్చేసేయండి. ఈలోపు చపాతీ చేసుకుందాం. మనకి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, స్టవ్ ఆపేస్తాం. సో పిండి అంతా కూడా ఇలా చపాతీలాగా చేసి పెట్టుకోవాలండి. పిండి అంతా చపాతీలా చేసి పెట్టుకోవాలి మొత్తం. ఓకే. సో మరి మనకి కర్రీ ఉడికినట్లేనా, ఇంకా టైం పడుతుందా? ఉడికినట్లేనా? ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ క్యారెట్ తురుము, ఆలు పేస్ట్ వేయాలి. ఓకే. సో ఆలు పేస్ట్ కూడా వేసాం కదా, ఇది కొంచెం
ఫ్రై అయ్యేదాకా ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ లోపు చపాతీ రోల్స్ లా చేసుకొని సో మిగిలిన పిండి అంతా కూడా ఇలా చపాతీ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి అంతా ఇలాగే Okay. రోల్స్ చేసుకోవాలి. చపాతీ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిపోయింది. కూర కర్రీ వేగి కూడా అయిపోయింది. ఏం చేయాలి? సాల్ట్, కారం, నెక్స్ట్ గరం మసాలా, ఈలోపు చపాతీలు చేసుకుందాం. ఓకే, చపాతీ చపాతీ పాన్ పెట్టేద్దాం. ఓకే, బటర్ వేసుకోవాలి. సో వేడొచ్చింది కదా. వేడొచ్చిన తర్వాత ఇప్పుడు చపాతీ ఒకటి ఇందులో వేయాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం జీడిపప్పు వేసుకోవాలి కర్రీలో. కర్రీలో సో మనకి ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయినట్లే. జస్ట్ కొత్తిమీర యాడ్ చేసి సరిపోతుంది. అయిపోయింది. ఓకే, అయిపోయింది కర్రీ. సో చపాతీ కూడా అయిపోయింది కదా. సో ఇలాగే ఇంకొక చపాతీ కూడా చేసుకోవాలి. ఇలాగే ఓకే, సో చపాతీ కూడా అయిపోయింది కదా. అయిపోయింది. స్టవ్ ఆపేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ చపాతీని ఈ చుట్టూరా టమాటా సాస్ అప్లై చేయాలి. చపాతీ ఎడ్జ్ లో ఎడ్జెస్ లో రౌండ్ గా. ఓకే, నెక్స్ట్ ఈ కర్రీని మధ్యలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది రోల్స్ లో చుట్టుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. వేరే ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, గార్నిష్ కోసం కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము. స్వీట్ కార్న్ మటర్ రోల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో స్వీట్ కార్న్ మటర్ రోల్ రెడీ అయిపోయిందండి. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ మటర్ రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, గోధుమ పిండి, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆలు పేస్ట్, కాజు, టమాటా సాస్, ఆయిల్, కొత్తిమీర, పాలకూర, బటర్. స్వీట్ కార్న్ మటర్ రోల్ తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం బటర్ వేసి కాగాక ఇందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి, పాలకూర వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపు మరో బాండీలో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీలో క్యారెట్ తురుము, ఆలు పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపు చపాతీ పిండిని చపాతీలా ఒత్తుకొని పాన్ పై కాల్చుకోవాలి. తర్వాత కర్రీలో ఉప్పు, కారం, గరం మసాలా, జీడిపప్పు వేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు చపాతీ అంచు చుట్టూ టమాటా సాస్ అప్లై చేసి మధ్యలో కర్రీ పెట్టి రోల్స్ లాగా చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ మటర్ రోల్ రెడీ. సో స్వీట్ కార్న్ మటర్ రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. స్వీట్ కార్న్ మటర్ రోల్ మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సకులు చూసారు కదా, స్వీట్ కార్న్ మటర్ రోల్ చాలా బాగుందండి. సో మరి తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు మీకు కూడా ఇలాంటి ఏదైనా సరికొత్త వంటకం తెలిసి ఉంటే దాన్ని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి.